Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మ్యాథ్స్ లో భాగంగా క్వాడ్రిలాటరల్స్ అనే టాపిక్ లోని కాన్సెప్ట్స్ ని అలాగే ఈ టాపిక్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో కూడా ఈ క్వాడ్రిలాటరల్ బేస్ చేసుకుని ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి కేర్ఫుల్ గా కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మనకి క్వాడ్రిలాటరల్ యొక్క డెఫినేషన్ మనం ఎలా చెప్పుకుంటాము అంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలాటరల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ పాలిగన్ అన్నమాట. అంటే మనకి ఏదైతే ఏ పాలిగన్ అయితే 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అవుతుందో అలాగే సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఫిగర్ అంటే ఏంటి, క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏంటి అని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయితే దాన్ని ట్రయాంగిల్ అంటున్నాం, 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయితే దాన్ని క్వాడ్రిలాటరల్ అంటున్నాం అన్నమాట. ఓకే, అంటే 3 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత్త పటాన్ని త్రిభుజం అంటాం, 4 రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత్త పటాన్ని చతుర్భుజము అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలాటరల్ అనుకుందాం. ఎందుకంటే ఇది 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయింది, అలాగే సింపుల్ ఫిగర్ అయింది, అంటే క్లోజ్డ్ ఫిగర్ కూడా అయింది. ఓకే, మనకి పార్ట్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఏ విధంగా అయితే ట్రయాంగిల్ కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయో ఇక్కడ కూడా క్వాడ్రిలాటరల్ కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సైడ్స్, యాంగిల్స్ అండ్ వెర్టిసెస్. ఇక్కడ మనం సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఈ క్వాడ్రిలాటరల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ లైన్ సెగ్మెంట్స్ అయితే ఉపయోగించామో వాటినే మనం సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ అంటాం. ఇక్కడ ఏమేమి లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఏపీ, నెక్స్ట్ బీసీ, సిడి అండ్ డిఏ ఆర్ ఏడి ఎట్లా అయినా రాయొచ్చు కదా. ఒకసారి మనం లైన్ సెగ్మెంట్ ఇట్లా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ యాంగిల్స్ అంటే దాని యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, 2 లైన్ సెగ్మెంట్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవడం వల్ల ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దీన్ని ఏమంటాం అంటే యాంగిల్ ఏ అంటాం. ఓకే, యాంగిల్స్ ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి కదా, యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. ఒక్కొక్కసారి మనం యాంగిల్స్ ని 3 లెటర్స్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకే పాయింట్ దగ్గర మోర్ దాన్ 1 యాంగిల్ ఉన్నప్పుడు మనం సింగిల్ లెటర్ తో రిప్రజెంట్ చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ యాంగిల్ గురించి మనం మెన్షన్ చేస్తున్నాం అనేది మనం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనం యాంగిల్స్ ని మనం 3 లెటర్స్ లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ రిప్రజెంట్ చేయాలంటే 3 లెటర్స్ లో దీన్ని ఎలా రాయొచ్చు, మనం బిఏడి అని రాయొచ్చు, లేకపోతే డిఏబి ఎట్లా రాసినా ఒకటి అవుతుంది. యాంగిల్ ఏ కెన్ బి రిటన్ యాజ్ బిఏడి ఆర్ డిఏబి. మనం ఏ వెర్టెక్స్ దగ్గర యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తున్నామో ఆ లెటర్ మధ్యలో ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట. అలాగే యాంగిల్ బి ఎట్లా రాస్తాం, ఏబిసి అని రాయొచ్చు, లేకపోతే సిబిఏ అని కూడా రాయొచ్చు, యాంగిల్ ఏబిసి. అలాగే యాంగిల్ సి ని ఎట్లా రాస్తాం, యాంగిల్ బిసిడి అని రాయొచ్చు, ఆర్ యాంగిల్ డిసిబి అని కూడా రాయొచ్చు. అలాగే డి దగ్గర ఉన్న యాంగిల్ సిడిఏఆర్ ఏడిసి అని రాయొచ్చు. ఇట్లా మనం 3 లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట కోణాలను కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెర్టెక్స్. వెర్టెక్స్ అంటే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ యొక్క కామన్ పాయింట్ మనం వెర్టెక్స్ అంటాం. అంటే ఏబికి ఏడికి కామన్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఏ దగ్గర ఉంది, కాబట్టి దట్ ఈస్ ఏ వెర్టెక్స్ అన్నమాట. ఇక్కడ మనకి 4 వెర్టిసెస్ ఉంటాయి కదా, అదేంటి అంటే వీటిని భుజాలు అంటాము, కోణాలు అంటాం, వీటిని శీర్షాలు అంటాం. అంటే ఏ, బి, సి అండ్ డి, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్. అలాగే అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద అంటే మనకి ఒక పాలిగన్ లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే మనకి n-2 into 180 degrees. ఇక్కడ n అంటే ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ అన్నమాట. ఓకే, మనం ట్రయాంగిల్ అయితే 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి n ప్లేస్ లో 3 రాస్తాం. ఇది క్వాడ్రిలాటరల్ కదా, ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి n ప్లేస్ లో 4 రాస్తాం అనుకోండి. 4 - 2
ఇంటూ 180 డిగ్రీస్. 4 - 2 అంటే 2 కదా, 2 ఇంటూ 180 అంటే మనకి 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే ఒక క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 360 డిగ్రీస్ వస్తుంది. దీన్ని ఎట్లా కూడా అంటాం, 4 రైట్ యాంగిల్స్ అంటాం అనమాట. 4 ఇంటూ రైట్ యాంగిల్ అంటే 4 రైట్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది. అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట మనకి క్వశ్చన్స్ లో, ఆప్షన్స్ లో 360 డిగ్రీస్, ఏ 360 డిగ్రీస్, బి 4 రైట్ యాంగిల్స్, సి 180 డిగ్రీస్, డి ఏ అండ్ బి ఇట్లా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి మనం అన్ని ఆప్షన్స్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా సరే. ఓకే, నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యారలలోగ్రామ్. దీన్ని మనం ఏమంటామంటే సమాంతర చతుర్భుజం. ఓకే, మనం ఏ క్వాడ్రిలేటరల్ ని మనం ప్యారలలోగ్రామ్ అనొచ్చు. అంటే ఏ చతుర్భుజాన్ని మనం సమాంతర చతుర్భుజం అని అంటే ద క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అంటే ఏ క్వాడ్రిలేటరల్ అయితే ఆపోజిట్ సైడ్స్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయో దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అనొచ్చు అన్నమాట. మనం సాధారణంగా ఇట్లా డ్రా చేస్తాం ప్యారలలోగ్రామ్ యొక్క డయాగ్రామ్. ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్ అనుకున్నట్లయితే మనకి ఈ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట. మనకి ప్యారలల్ రిప్రజెంట్ చేయడానికి యారో మార్క్స్ ని ఉపయోగిస్తాం. అంటే ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, అట్లాగే అట్ ద సేమ్ టైం ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఈక్వల్ గా ఉన్నాయని చెప్పడం కోసం ఏం చేస్తాం, ఇట్లా కట్ చేస్తాం కదా. అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నట్లు, ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నట్లు అన్నమాట. ఓకే, మనం ముఖ్యంగా ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి చాలా వరకు సమస్యని సాల్వ్ చేయడానికి సహాయపడతాయి. మనకి దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, అది సెకండ్ పాయింట్. అంటే అభిముఖ భుజాలు అంటే ఎదురెదురుగా ఉన్న భుజాలు సమాంతరంగా ఉంటాయి, అలాగే సమానంగా కూడా ఉంటాయి. అంటే వాటి యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఫస్ట్ రెండు సైడ్స్ సంబంధించి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ ది ఫోర్త్ ది యాంగిల్స్ సంబంధించి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సారీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి, ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే ఎడ్జసెంట్ అంటే ప్రక్క ప్రక్కనే ఉన్న యాంగిల్స్ అన్నమాట. ఏ రెండు ప్రక్కన ఉన్న యాంగిల్స్ ని యాడ్ చేసినా సరే మనకి 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. ప్యారలల్ రిప్రజెంట్ చేయడానికి ఇలా రాస్తాం ఈక్వల్. అలాగే ఇది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే యాంగిల్ ఏ ని యాంగిల్ బి ని యాడ్ చేస్తే 180 వస్తుంది, బి ని సి ని యాడ్ చేసిన 180 వస్తుంది, సి ని డి ని యాడ్ చేసిన 180 వస్తుంది. అంటే ఇక్కడ అభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి, వీటిని ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాలు సంపూరకాలు. సంపూరకాలు అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరకాలు అంటాం. ఓకే, వాటిని ఇంగ్లీష్ లో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇది మనకి డయాగోనల్స్ కి సంబంధించిన అంటే కర్ణాలకు సంబంధించి. డయాగోనల్ అంటే ఏంటి, మనకి నాన్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ని జాయిన్ చేయడం వల్ల ఏర్పడే లైన్ సెగ్మెంట్ ని డయాగోనల్ అంటాం అన్నమాట. అంటే ఒక పాలిగన్ లో అంటే ఒక బహుభుజిలో ఆసన్న శీర్షాలు కాని శీర్షాలను, అంటే ఆసన్న అంటే ప్రక్క ప్రక్కన ఉండేవి, కానివి అంటే లేనివి, అంటే ఇలా జాయిన్ చేయగా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ ని మనం కర్ణము అంటాం, అంటే డయాగోనల్ అంటాం. అలా మనం క్వాడ్రిలేటరల్ లో మనం 2 డయాగోనల్స్ డ్రా చేసుకోవచ్చు. అవి ఏం చేసుకుంటాయి అనమాట, బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే సమద్విఖండనం చేసుకోవడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, ఓఏ ఎంత ఉంటుందో ఓసి కూడా అంతే ఉంటుంది, అలాగే ఓబి ఎంత ఉంటుందో ఓడి కూడా అంతే ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్
ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. దీని పేరు ఇది అర్థమైనట్లయితే మిగిలిన క్వాడ్రిలేటరల్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ప్యారలోగ్రామ్ అంటే ఏంటి? ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దాన్ని ప్యారలోగ్రామ్ అంటాం. దాని ప్రాపర్టీస్ ఫస్ట్ రెండు సైడ్స్ కి సంబంధించినవి, నెక్స్ట్ రెండు యాంగిల్ కి సంబంధించినవి, లాస్ట్ వన్ ఏంటంటే డయాగోనల్ కి సంబంధించినవి అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటాయి. సెకండ్ వన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అభిముఖ భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే అభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. ఫోర్త్ వన్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి. లాస్ట్ వన్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయి. ఈ పాయింట్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మనకి ఈ ప్యారలోగ్రామ్ లో ఒక సైడ్ అనేది ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయినట్లయితే అది మనకి రెక్టాంగిల్ అయిపోతుంది అనమాట. రెక్టాంగిల్. ఓకే, అంటే మనకి ఏదైనా ఒక ప్యారలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 అయితే ఆటోమేటిక్ గా అది ఏమైపోతుంది? రెక్టాంగిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ప్యారలోగ్రామ్ నుంచి వచ్చింది. అంటే దీన్ని ఏమంటామంటే దీర్ఘ చతురస్రం. ఓకే, అంటే ఇక్కడ మనకు ప్యారలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 అయితే రెక్టాంగిల్ అవుతుంది అంటున్నాం. అంటే ప్యారలోగ్రామ్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్ని దీనికి ఉంటాయి. అంటే ఈ 5 పాయింట్స్ దీనికి ఉంటాయి అనమాట. ఆ 5 లక్షణాలు రెక్టాంగిల్ కి ఉంటాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉండడం, ఈక్వల్ గా ఉండడం, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండడం, ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వడం, డయాగోనల్స్ బైసెక్ట్ అవ్వడం. మనకి అదనంగా ఉండేవి ఏంటంటే ఇందులో యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈచ్ వన్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే దీర్ఘ చతురస్రంలో కోణాలన్నీ సమానము, ఒక్కొక్కటి 90 డిగ్రీలు ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి అదనంగా వచ్చిన డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. బైసెక్ట్ ఆల్రెడీ చేసుకుంటాయి ఎలాగో, అవి ఈక్వల్ గా కూడా ఉంటాయి అనమాట. అంటే దీనికి ఉండే ఈ 5 ప్రాపర్టీస్ తో పాటు మనకి రెక్టాంగిల్ కి అదనంగా ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే మనకి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్ అండ్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ రాంబస్. దీన్ని తెలుగులో రాంబస్ అంటూ ఉంటాం, ఒక్కొక్కసారి సమచతుర్భుజం అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. మనకి ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యారలోగ్రామ్ నుంచి వస్తుంది అనమాట. అంటే మనకి ఒక ప్యారలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అంటే ఆసన్న భుజాలు సమానంగా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం రాంబస్ అనవచ్చు అనమాట. మనం రాంబస్ ని ఇట్లా కూడా డ్రా చేయొచ్చు, కాకపోతే డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా డైమండ్ షేప్ లో డ్రా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అంటే ఈ ప్యారలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ప్రక్కన ఉన్న సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలవచ్చు అనమాట? రాంబస్ అని పిలవచ్చు. అప్పుడు ఆటోమేటిక్ అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ప్యారలోగ్రామ్ నుంచి వచ్చింది. కాబట్టి ప్యారలోగ్రామ్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్ని దీనికి ఉంటాయి. ఓకే, అంటే ఈ 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా అదనంగా ఉండే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ అంటే ఈ డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటే ఎలాగో ప్యారలోగ్రామ్ లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పర్పెండిక్యులర్లీ అంటే వాటి మధ్య యాంగిల్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అలా బైసెక్ట్ చేసుకుంటాయి. ఈ రెండు అదనంగా మనం నేర్చుకోవాల్సినవి అనమాట. అంటే ప్యారలోగ్రామ్ కున్న ఈ 5 ప్రాపర్టీస్ తో పాటు మనం అదనంగా రాంబస్ కి గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటని? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్ని భుజాలు సమానము, అంటే డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ అంటే లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. అంటే డయాగోనల్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్క్వేర్. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? చతురస్రం అంటాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చతురస్రానికి చతుర్భుజానికి అని. 4 సైడ్స్ ఉన్న ప్రతి దాన్ని మనం చతుర్భుజము అంటాం. కానీ చతురస్రం అనేది వన్ ఆఫ్ ద టైప్ అనమాట, అందులో ఒక రకం అనమాట. మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రాంబస్ నుంచి వచ్చిందంట.
మనకి రాంబస్ లో కనుక ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయింది అనుకోండి, దాన్ని మనం స్క్వేర్ అనొచ్చు. ఓకే, రాంబస్ లో ఒక యాంగిల్ 90 అవ్వాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని యాంగిల్స్ 90 అయిపోతాయి కదా. కాబట్టి మనకి ఇక్కడ రాంబాస్ ఉండాల్సిన అన్ని ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. మనకు అదనంగా ఉండే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్. అంటే అన్ని యాంగిల్స్ మనకి సమానంగా ఉంటాయి, ఒక్కొక్కటి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది నేర్చుకోవాలి. అట్లాగే ఇక్కడ డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్, కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ ట్రెపీజియం. తెలుగులో ట్రెపీజియం అంటాం, అలాగే సమలంబ చతుర్భుజం అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సమలంబ చతుర్భుజం. ఇదేమో సమ చతుర్భుజం అంటాం. రాంబస్ ని సమ చతుర్భుజం అంటాం, దీన్ని సమలంబ చతుర్భుజం అంటాం అన్నమాట. మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దాన్ని మనం ట్రెపీజియం అనవచ్చు అనమాట. అంటే ఒక చతుర్భుజంలో ఒక జత అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, దీనికి ఒకే ఒక లక్షణం ఉంది, ఏంటంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, దీన్ని ట్రెపీజియం అంటాం. ఒకవేళ మనకి ఈ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ అనొచ్చు. కాబట్టి ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి వాటి మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే వీటి మొత్తము కూడా మనకి 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఆ పాయింట్ ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ కైట్, గాలిపటం అంటాం కదా. ఇందులో మనకి టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే టూ పెయిర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. టూ డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే రెండు జతల ఆసన భుజాలు సమానంగా ఉంటాయి కైట్ లో, గాలిపటంలో అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం డయాగోనల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక డయాగోనల్ దీన్ని బైసెక్ట్ చేస్తుంది, కానీ ఇది దీన్ని బైసెక్ట్ చేయదు. నెక్స్ట్ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం క్వాడ్రిలేటరల్స్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ ఎన్ఎల్ఎంఎస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇన్ ద గివెన్ పారలలోగ్రామ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇక్కడ ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు, అందులో ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు అనమాట. ఇక్కడ మనకి డయాగోనల్స్ ఇచ్చాడు. డయాగోనల్స్ గురించి ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏంటి పారలలోగ్రామ్ లో? డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే ఈ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఈ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈ y+7 వాల్యూ దేనికి సమానం అవుతుంది? 20 కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి చెప్పేసేయచ్చు కదా, y ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ ఏంటో 13, 13+7 కదా 20 అవుతుంది. కాబట్టి y వాల్యూ 13 అయింది. కానీ వాడు అడిగింది ఏంటి? మనకి x వాల్యూ అడిగారు. అట్లాగే మనకి ఈ x+y వాల్యూ దేనికి సమానం అవుతుంది? 16 కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ మనకి y వాల్యూ వచ్చు ఎంత? 13. ఇప్పుడు మనకి x+y వాల్యూ 16 అవ్వాలి, అంటే అప్పుడు x ప్లేస్ ఎంత ఉండాలి? మనకి 3 ఉండాలి కదా. 3+13 మనకి 16 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత అనమాట? 3 అనమాట. అది ఎక్కడ ఉంది? ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y ఫ్రమ్ ద ఫిగర్. అంటే ఇచ్చిన ఈ ఫిగర్ నుండి మనం x, y ప్లేస్ లో ఉండాల్సిన యాంగిల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అన్నమాట. మనం సమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇంట్లో ఉన్న యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏదైనా ఒక యాంగిల్. కానీ ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏదో ఒక వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. నెక్స్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా. నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసే వీటిని మనం లీనియర్ పేర్ అని చెప్పుకున్నాం, రేఖీయ ద్వయము అంటాం. అదేంటి మొత్తం లేకపోతే సరళ కోణం అనొచ్చు. ఇది ఎంత అంటే సరళ కోణం, అంటే మనకి స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత మనకి? 180 డిగ్రీస్ కదా. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 180 రావాలి.
ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుతుంది 80 degrees అవుతుంది అనమాట. ఓకే, ఎక్స్ వచ్చేసింది. ఇంకా మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కావాలంటే మనం ఇందులో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి ఇప్పుడే ఎక్స్ ప్లేస్ లో 110 ఉండదు, 70 ఉండదు, ఫోర్త్ ఆప్షన్ లో 120 ఉండదు. డైరెక్ట్ మనం సెకండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒకసారి వెరిఫై చేద్దాం వై వాల్యూ 100 అవుతుందో లేదో. మనకి ఒక క్వాడ్రిలేటర్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది ఇంతకు ముందు చెప్పుకున్నాం 360 degrees అవుతుంది. ఆల్రెడీ మనకి 3 యాంగిల్స్ తెలుసు. ఆ 3 యాంగిల్స్ ని యాడ్ చేసి దీంట్లోంచి మైనస్ చేస్తే మనకి ఫోర్త్ యాంగిల్ వచ్చేస్తుంది. 80 ప్లస్ 80 ఎంత 160 degrees. 160 ప్లస్ 100 ఎంత 260 degrees. ఈ 360 నుంచి మనం 260 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది 100 degrees వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి y ప్లేస్ లో ఉండాల్సిన యాంగిల్ ఎంత అంటే 100 degrees అన్నమాట. ఇంకొక డౌట్ రావచ్చు, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ క్వాడ్రిలేటరల్ గురించి మనకి తెలియదు కదా. ఈ సందర్భంలో ఈక్వల్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ క్వాడ్రిలేటరల్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయలేము అన్నమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ద adjacent figure ABC is a triangle and BCD is a parallelogram. AB is extended to x, then the value of x minus y by x plus y. ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ అనే రెండు కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అలాగే బిసిడిఈ అనేది ఒక పారలలోగ్రామ్ అయితే మనకి దీని వాల్యూ ఎంత అడిగారు అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అనమాట. ఎక్స్ ఏమో పారలలోగ్రామ్ లో ఉంది, వై ఏమో ట్రయాంగిల్ లో ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇందులో ఏదైనా ఒక సైడ్ ని ఎక్స్టెండ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ డి వరకు, అప్పుడు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది దేనికి సమానం అవుతుంది అంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సమానం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వై అనుకుంటే ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఈ వై వాల్యూ చెప్పవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ 110 degrees అనేది ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ వై ప్లేస్ లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 110 నుంచి 70 మైనస్ చేస్తే సరిపోతుంది, అంటే 40 degrees అనమాట. 70 ప్లస్ 40 110 అవుతుంది కదా. కాబట్టి పై వాల్యూని డిసైడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనకి పారలలోగ్రామ్ లో ఉన్న ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ పారలలోగ్రామ్ లో ఒక్క యాంగిల్ కూడా తెలియదు. కానీ ఒక్క యాంగిల్ తెలిస్తే మిగిలిన అన్ని యాంగిల్స్ ని మనం ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని చెప్పేసేయచ్చు. ఓకే, ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా. కాబట్టి ఇది ఏమవుతుంది ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది, సరళ కోణం అవుతుంది. ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది అనమాట. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ 180 degrees కాబట్టి సరళ కోణం విలువ 180 degrees కాబట్టి ఆల్రెడీ 2 యాంగిల్స్ తెలుసు. దీన్ని బట్టి చెప్పవచ్చు కదా 70 ప్లస్ 30 ఎంత అవుతుంది 100. 180 అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉండాలి 80 degrees. ఇప్పుడు సరిపోతుంది కదా 180 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పారలలోగ్రామ్ లో ఈ బి దగ్గర ఉండాల్సిన యాంగిల్ ఎంత అనమాట 80 degrees. నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనకి పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇది 80 అయితే ఎక్స్ యాంగిల్ కూడా ఎంత అవుతుంది 80 degrees అవుతుంది కదా. కాబట్టి ఎక్స్ ని వై ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 80, వై వాల్యూ 40. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 80 ప్లస్ 40, 80 నుంచి 40 మైనస్ చేస్తే 40, 80 కి 40 యాడ్ చేస్తే 120. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్ అంటే ఇక్కడ 1/3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారనమాట. ఇది కూడా మనకి క్వాడ్రిలేటర్ యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఒక దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం విలువ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. అంటే ఇది మనకి ఆన్సర్ ఎస్ తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్, మనకి పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి. అంటే దీన్ని P తో మ్యాచ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్,
క్వాడ్రిలేటరల్ లో యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 360 degrees. నెక్స్ట్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 25 centimeters దెన్ ఇట్స్ పెరిమీటర్. అంటే పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద సైడ్స్, అన్ని సైడ్స్ ని యాడ్ చేయగా వచ్చేది. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత అడిగారు. ఒక సైడ్ 25 centimeters అయితే అన్ని సైడ్స్ కూడా 25 ఉంటాయి. 425 100. కాబట్టి ఇది మనకి R అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి 1s ఎందులో ఉంది, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ లో మాత్రమే ఉంది. కాబట్టి మూడింటిని ముందునే ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. 1s 2p అండ్ 3q అండ్ 4r. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ మీరు కాన్సెప్ట్ ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇఫ్ ద 4 angles of a quadrilateral are x degrees, x plus 10 degrees, x plus 20 degrees, x plus 30 degrees, then the value of x is 750 అన్నాడు. అలాగే రీజన్ సమ్ ఆఫ్ ద 4 angles of a quadrilateral is 180 degrees. అంటే మనకి ఈ అసర్షన్ ఈ రీజనింగ్ ని బేస్ చేసుకుని మనం కరెక్ట్ రాంగ్ చెప్పగలిగితే అప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. మనకి ఇది కరెక్టే కదా, ఫస్ట్ రీజన్ కరెక్ట్ కాదో చూద్దాం. రీజన్ కరెక్టే. ఏంటంటే సమ్ ఆఫ్ ద 4 angles of a quadrilateral is 180 degrees. ఓకే, సారీ 180 degrees కాదు కదా, ఇక్కడ 360 degrees. కాబట్టి మనకి రీజన్ ఫాల్స్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో చూడండి రీజన్ ట్రూ అని ఇచ్చాడు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ లో రీజన్ ట్రూ అని ఇచ్చాడు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ లో రీజనింగ్ ట్రూ అని ఇచ్చాడు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట, మనకి థర్డ్ ఆప్షన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన 3 ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేశాం కాబట్టి. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ అది అసర్షన్ ని చెక్ చేద్దాం. అంటే ఒక క్వాడ్రిలేటరల్ లో ఈ 4 angles మనకి ఇవైతే x వాల్యూ 750 అన్నట్టు కదా, మనకి 4 angles, సారీ ఇది 750 కాదు 75 degrees. ఓకే, 4 angles ని యాడ్ చేసి చూద్దాం. అంటే x ప్లస్ x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 20 ప్లస్ x ప్లస్ 30. ఈ 4 angles ని యాడ్ చేస్తే ఎంతకి సమానం అవ్వాలి, 360 degrees కి సమానం అవ్వాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 75 వస్తుందో లేదో చూద్దాం. ఇందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. 4 into x 4x అవుతుంది. అలాగే కాన్స్టెంట్స్ 10 20 30 30 30 60 అవుతుంది. ఈక్వల్ టు 360 degrees. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేద్దాం. 4x ఈక్వల్ ఈ 60 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 360 మైనస్ 60 అవుతుంది. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు మనకి 300 వస్తుంది. ఈ 4 మనం ట్రాన్స్పోజ్ చేస్తే 300 ని డివైడ్ చేస్తుంది కదా, బై 4 అవుతుంది. 4 టేబుల్ 7 4 ద 28, ఇంకా 2 ఉంది, 5 4 ద 20. కాబట్టి x వాల్యూ ఎంత అన్నమాట, 75 degrees. కాబట్టి ఇక్కడ అసర్షన్ కరెక్ట్ కానీ రీజనింగ్ ఫాల్స్ అన్నమాట. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ రెక్టాంగిల్ RSTU the diagonals intersect at O and OR equal to 5x plus 1 and OU equal to 2x plus 4. Then the value of x. ఒక రెక్టాంగిల్ ఉందంట, దాని నేమ్ ఏంటంటే RSTU. దీని డయాగోనల్స్ రెండు కూడా మనకి O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయంట. OR అంటే ఇది కదా, వాల్యూ ఎంత 5x plus 1. అలాగే OU అంటే 2x plus 4. అయితే x వాల్యూ ఎంత. మనం రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి ఏం చెప్పుకున్నాం అంటే డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం బైసెక్ట్ కూడా చేసుకుంటాయి కదా. ఎందుకంటే ఇది పారాలోగ్రామ్ నుంచి వచ్చింది, పారాలోగ్రామ్ లో డయాగోనల్స్ ఎలాగో బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి రెక్టాంగిల్ లో డయాగోనల్స్ కూడా బైసెక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి RT is equal to మనం ఏం చెప్పొచ్చు, SU అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి OR ఈక్వల్ టు OT అవుతుంది, అలాగే OS ఈక్వల్ టు OU అవుతుంది. అంటే అప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అన్ని పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసేయచ్చు. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ OR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, OU అవుతుంది. కాబట్టి 5x plus 1 వాల్యూ 2x plus 4 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఒక మనకి సింపుల్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే,
దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఎక్స్ వస్తుంది. ఈ 2x నేమో LHS లోకి 1 ఏమో RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే 5x మైనస్ 2x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు 4 ఉంది. ఈ +1 ఏమవుతుంది -1 అవుతుంది. 5x మైనస్ 2x 3x అవుతుంది కదా. అలాగే 4 మైనస్ 1 3 అవుతుంది. ఇప్పుడు 3 ట్రాన్స్పోజ్ చేస్తే మనకి డివైడ్ చేస్తుంది కదా ఇక్కడికి వెళ్ళి 3 టేబుల్ 3 లో 1 టైం అంటే x వాల్యూ ఎంత అనమాట 1 అన్నమాట. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ టూ adjacent angles of a parallelogram are 2x plus 25 degrees and 3x minus 5 degrees then the value of x is అంటే ఒక parallelogram లో 2 adjacent angles ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, ABCD అనేది parallelogram అనుకుందాం. ఆ రెండు adjacent angles ఇవి అనుకుందాం. ఒకటేమో 2x plus 25 మరొకటేమో 3x minus 5 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి పారలలోగ్రామ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం దాని ప్రాపర్టీస్ లో యాంగిల్స్ రిలేటెడ్ లో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఏ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేసినా సరే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 180 డిగ్రీస్ రావాలి. కాబట్టి యాడ్ చేసి 180 కి ఈక్వల్ చేద్దాం. ఇందులో వేరియబుల్ టర్మ్స్ ఈ రెండు వేరియబుల్ టర్మ్స్ కదా, రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే ఏమవుతుంది 5x అవుతుంది. ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తాం. 24 నుంచి 5 మైనస్ చేస్తే 20 వస్తుంది ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. 20 ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 5x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 20 అవుతుంది. 180 నుంచి 20 తీస్తే ఎంత అవుతుంది 160 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు 5 ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 160 బై 5 అవుతుంది కదా. 3 5 గా 15 1 ఉంది. 2 5 గా 10 అంటే x వాల్యూ ఎంత అవుతుందన్నమాట 32 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ 4 angles of a quadrilateral are in the ratio 3:5:7:9 then the greatest angle is ఇక్కడ యాంగిల్స్ 3:5:7:9 రేషియోలో ఉన్నాయట. మనకి క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 360 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఈ 360 ని మనం ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే పంచినట్లయితే ఈ యాంగిల్స్ వస్తాయి. అందులో ఎక్కువ పార్ట్స్ ఇది కదా అంటే 9 పార్ట్స్ ఉన్న యాంగిల్ పెద్ద యాంగిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ రేషియోలో ఉన్న అన్ని పార్ట్స్ ని యాడ్ చేయండి ఒకసారి. ఓకే, 7 + 3 10 15 24 అంటే 24 పార్ట్స్ ఉన్నాయి మొత్తం రేషియోలో. ఈ 24 పార్ట్స్ మొత్తం ఖచ్చితంగా ఎంత అవ్వాలి 360 డిగ్రీస్ అవ్వాలి. ఇప్పుడు 1 పార్ట్ ని కాల్కులేట్ చేద్దాం. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 360/24. మీకు నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. 12 టేబుల్ 2 టైమ్స్, 12 టేబుల్ 30 టైమ్స్, నెక్స్ట్ 2 టేబుల్ 15 టైమ్స్ అంటే మనకి 1 పార్ట్ వాల్యూ 15 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం గ్రేటెస్ట్ యాంగిల్ అడిగారు కాబట్టి 9 పార్ట్స్ గ్రేటెస్ట్ వాల్యూ అంటే 9 × 15 డిగ్రీస్ అవుతుంది అనమాట. 9 10s are 90, 9 5s are 45 అంటే 135 డిగ్రీస్ అనమాట. ఇక్కడ గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత అనమాట 135 డిగ్రీస్. అదే కూడా మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం వేరియబుల్ తీసుకుని చేసే కంటే ఇట్లా చేసినట్లయితే చాలా వరకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి కావలసిన నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇచ్చారనమాట. మనకి ఫస్ట్ క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చతుర్భుజం నిర్మించాలంటే 5 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ స్వతంత్ర కొలతలు కావాలి అన్నమాట. అయితే వాటిలో డిఫరెంట్ టైమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అని కొన్ని విషయాలు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అనుకున్నాం. మనకి స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్. అంటే మనకు ఒక్క సైడ్ తెలిస్తే మనకి 5 మెజర్మెంట్స్ తెలిసినట్లే. ఎందుకంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఒక్కొక్క యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి మనం స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఓన్లీ 1 మెజర్మెంట్ తెలిస్తే చాలు. సైడ్ యొక్క లెంత్ ఇస్తే చాలు
మనం ఆటోమేటిక్ గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్ గా అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, యాంగిల్స్ అన్ని 90 degrees ఉంటాయి కాబట్టి. కాబట్టి స్క్వేర్ కి మనకి సెకండ్ ఆప్షన్ మ్యాచ్ చేయాలన్నమాట. అది ఎక్కడుంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఈ మూడింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుందాం. మనకి ప్యారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే వన్ సైడ్ ఇచ్చారనుకోండి, 2 sides తెలిసినట్టు. మరొక సైడ్ కూడా ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇంకొక 2 sides తెలిసినట్టే. ఇంకొక సైడ్ తెలియాలి, ఎందుకంటే మొత్తం 5 కావాలి. కాబట్టి ఒక యాంగిల్ డయాగోనల్ లో తెలిస్తే మనం ప్యారలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. కాబట్టి దీనికి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ రాంబస్. మనకి రాంబస్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అయితే మనకి యాంగిల్స్ కానీ డయాగోనల్స్ కానీ ఈక్వల్ గా ఉండవు. అంటే ఒక మెజర్మెంట్ తెలుస్తుంది, అంటే 4 మెజర్మెంట్స్ తెలిసాయి. కానీ ఇక్కడ మనకి యాంగిల్ డయాగోనల్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? చెప్పేసేయచ్చు. కాబట్టి 4 sides ఈక్వల్ గా ఉన్నాయి, ఒక యాంగిల్ కానీ ఒక డయాగోనల్ కానీ ఇస్తే సరిపోతుంది, అప్పుడు 5 అవుతాయి. కాబట్టి ఇక్కడ రాంబస్ కి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఇంకా క్వాడ్రిలేటరల్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా 5. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక టాపిక్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని బాగా నేర్చుకున్నట్లయితే మనం ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అట్లా కాకుండా మనం టాపిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనకి ఏ కొత్త క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయలేని స్థితిలో ఉంటాం. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ కి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.